పంజాబ్లోని పఠాన్కోట్లో ఓ పాకిస్తాన్ గూఢచారిని అరెస్ట్ చేశారు. అతని పేరు బల్జీత్ సింగ్. నిజానికి అతను భారతీయుడే, కానీ పాకిస్తాన్ కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఇది చాలా పెద్ద నెట్వర్క్. ఇది ప్రస్తుతానికి ఇతను ఒక్కడినే అరెస్ట్ చేశారు. ఇతను పట్టుకుని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. దీని వెనక ఏదో పెద్ద నెట్వర్కే కనిపిస్తోంది. ఇంతకీ ఇతన్ని ఏ ఆరోపణలతో అరెస్ట్ చేశారంటే, ఇతను హైవే పైన సీసీటీవీ కెమెరాలని ఏర్పాటు చేసి ఈ సీసీటీవీ కెమెరాల యొక్క ఫీడ్ లైవ్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు, హ్యాండ్లర్స్కు డైరెక్ట్గా వెళ్తోంది. దేనికి పెట్టాడు ఈ సీసీటీవీ కెమెరాలు అంటే, ఆర్మీ యొక్క కదలికలని, సైన్యం యొక్క కదలికలపైన నిఘా వేయడానికి, సర్వే చేయడానికి ఈ యొక్క సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా మనకి పోలీసులు చెప్తున్నారు. నేషనల్ హైవే 44లో పఠాన్కోట్ జమ్మూ ఆ మార్గంలో ఉన్నటువంటి ఓ షాపు దగ్గర కొన్ని సీసీటీవీ కెమెరాలు అమర్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇది ఎందుకు చేశాడు ఈ పని అంటే కనుక, దుబాయ్లో ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆదేశాల మేరకే ఈ బల్జీత్ సింగ్ ఈ పని చేసినట్టుగా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. ఈ పని చేసినందుకు గాను సుమారుగా 40,000 రూపాయలను ఇతడు తీసుకున్నాడు, లంచం తీసుకున్నాడు. లంచం అని చెప్పలేం, మొత్తానికి ఇది దేశద్రోహం కిందగానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఒక భారతీయుడై ఉండి పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడంటే మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో గడిచిన 6 నెలల కాలంలో ఈ బల్జీత్ సింగ్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సీసీటీవీ కెమెరాలు రైల్వే స్టేషన్లలో, ఇలాంటి నేషనల్ హైవే పైన పెట్టడము, వాటి యొక్క లైవ్ ఫుటేజ్ని పాకిస్తాన్లో మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందో అక్కడ ఉగ్రవాద సంస్థలకు చేరవేస్తూ ఉన్నారు. ఇది మరీ దారుణం. డిఫెన్స్ జోన్లో కూడా ఇలాంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ని కొన్ని తీయడము, వీడియోస్ తీయడము, వాటిని వాట్సాప్ ద్వారానో లేకపోతే ఇంకో సీక్రెట్ మార్గం ద్వారానో పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ హ్యాండ్లర్స్కి పంపిస్తూ ఉన్నారు. ఏ చైనాలోనో లేకపోతే నార్త్ కొరియాలోనో లేకపోతే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో అయితే ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్లు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. బహిరంగంగా ఉరివేసిన వేయొచ్చు, లేదా బహిరంగంగా అతన్ని నిల్చోబెట్టి రాళ్లతో కొట్టి చంపచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మన దేశంలో అంత కఠినమైనటువంటి చట్టాలు లేవు. అతను అయితే ప్రస్తుతానికి విచారిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నటువంటి డీటెయిల్స్ ఏంటి అంటే, ఈ పఠాన్కోట్ పరిసర ప్రాంతాల్లో ఈ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల అతను సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి తద్వారా ఇక్కడ ఏం జరుగుతుందో, సైన్యం ఏం చేస్తుందో ఆ ఫీడ్ అనేది పాకిస్తాన్కి వెళ్తోంది. ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ నెట్వర్క్కి పాకిస్తాన్ ISIతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అనుమానం పైన ఆ యాంగిల్లో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 4 అనుమానితులను గుర్తించారు. డ్రగ్స్ స్మగ్లింగ్, హవాలా లింకులు కూడా ఉన్నాయా అనేటువంటి యాంగిల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఇది బయటపడిన తర్వాత, ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ బోర్డర్స్లో మరింత హై అలర్ట్, అప్రమత్తత కనిపిస్తోంది. ఎందుకంటే పఠాన్కోట్ అనేది వ్యూహాత్మకంగా, డిఫెన్స్ పరంగా చాలా చాలా కీలకమైనటువంటి ప్రాంతం. గతంలో అక్కడ ఒక అటాక్ కూడా జరిగింది. ఆ అటాక్తో మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనమైనటువంటి సంఘటన అది. ఎందుకంటే అక్కడ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, కొన్ని సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. సో పాకిస్తాన్ తరచుగా ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ రకరకాల ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది. మనకి కీలకమైనటువంటి ప్రాంతం భారత్కి సంబంధించి. సో ప్రస్తుతం అయితే పంజాబ్, కోల్కతా, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా ఈ పాకిస్తాన్ లింక్డ్ స్పయింగ్ నెట్వర్క్స్, టెర్రర్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది వరకు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాల్లో మళ్ళీ రెక్కీ నిర్వహిస్తున్నారు. ఈ బల్జీత్ సింగ్ అనేవాడిని పట్టుకొని విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణలో మరికొంతమంది పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. NIA, పంజాబ్ పోలీస్, అలాగే సెంట్రల్ ఏజెన్సీలు కలిసి ఇతన్ని విచారిస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.